ఆయన ఒక కర్ర తీసుకుని దాని రెండు చివర్ల ఒక్కో చిన్న సీసపు బంతిని వేలాడదీశారు. వాటి పక్కనే రెండు పెద్ద బంతులను ఉంచారు. గాలి కదలికలు లేకుండా ఉండడం కోసం ఆ అమరికను 2 అడుగుల మందపాటి గోడల వెనుక ఉంచి లాక్ చేశారు. గోడలకు ఉన్న చిన్న రంధ్రాల ద్వారా టెలిస్కోపులను ఉపయోగించి ఆయన గమనించారు. ఆ చిన్న బంతులు పెద్ద బంతుల వైపు ఆకర్షించబడటాన్ని ఆయన చూశారు. ఈ ఆకర్షణకు క్షణకు కారణం వాటి మధ్య ఉన్న అతి స్వల్పమైన గురుత్వాకర్షణ శక్తి. ఎంత వేగంగా కదిలాయో లెక్కించడం ద్వారా వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉందో ఆయన తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు భూమి పరిమాణం మరియు గురుత్వాకర్షణ శక్తి వస్తువులను భూమి వైపు ఎంత వేగంగా లాగుతుందో తెలుసు, కాని సాంద్రత తెలియదు. బంతుల పరిమాణం, బరువు మరియు వాటి మధ్య ఉన్న శక్తిని ఆధారం చేసుకుని ఆ సంఖ్యలను స్కేలప్ చేయడం ద్వారా భూమి యొక్క సాంద్రతను లెక్కించారు. ఆయన చేసిన ఆ లెక్కలు దాదాపు ఖచ్చితంగా సరిపోయాయి.